తాజా 30 పవన్ కళ్యాణ్ అభిమానులు తమ హీరో కోసం ఎందాకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. తమ హీరో దేవుడని వారు ప్రగాఢంగా నమ్ముతారు. దేవుళ్ల ఫోటో పక్కన పవన్ ఫోటో పెట్టుకుని పూజ చేసుకునే అభిమానులు కూడా ఉన్నారు. తాము దేవుడిలా చూసే హీరో మీద ఈగవాలినా వారు సహించే స్థితిలో లేరు. కాటమరాయుడు సినిమా విడుదల సందర్భంగా పవన్ ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఈ సినిమాపై ఎవరైనా నెగిటివ్గా మాట్లాడితే వాళ్ళ అంతు చూస్తామని బెదిరిస్తున్నారు. సినిమా యావరేజ్గా ఉందని, సెకండ్ హాఫ్ బాగోలేదని ప్రేక్షకులు తేల్చారు. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా సినిమా మొదటి రోజే 34 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా విడుదలపై కత్తి మహేష్ అనే ఒక విశ్లేషకుడు నెగిటివ్ రివ్యూ రాశాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ కత్తి మహేష్ మీద కత్తి గట్టారు. ఆయన ఫోన్ నెంబర్ సంపాదించి వాట్సాప్లో బెదిరింపు మెసేజ్లు పెడుతున్నారు. ఆ మెసేజ్లను కత్తి మహేష్ తన ఫేస్బుక్ టైమ్ లైన్లో పోస్ట్ చేశాడు. పవన్ ఫ్యాన్స్ చిన్న చిన్న విషయాల మీద ఇలా ఆవేశపడడం సరైన పద్ధతి కాదు. చేతికున్న 5 వేళ్లు సమంగా ఉండవు. అలాగే లోకంలో ఉన్న వారందరికీ ఒకే విధమైన అభిప్రాయాలుండవు. మనం నాగరిక సమాజంలో ఉన్నాం. వ్యతిరేక అభిప్రాయాలను కూడా గౌరవించాలి. నెగిటివ్గా మాట్లాడితే అంతు చూస్తామనడం సహనం లేని మనస్తత్వాన్ని సూచిస్తుంది. ఎవరైనా వ్యతిరేక అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పుడు వాటికి కౌంటర్ అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు. పరువుకు భంగం కలిగేలా మాట్లాడినప్పుడు, రాసినప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. పవన్ ఫ్యాన్స్ తమ వ్యతిరేకుల పట్ల సహనంతో వ్యవహరించాలని కోరుకుందాం.